ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. అందరికీ నమస్కారం. నేను స్వరూపపుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఓ వైపు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూనే ఇంకొక వైపు ఫ్యాకల్టీగా పనిచేస్తూ గ్రూప్ 1లో 112వ ర్యాంక్ సాధించి డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్గా సెలెక్ట్ అయిన అనూష బొప్పన నాతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడి తన గ్రూప్ 1 జర్నీ గురించి, యూపీఎస్సీ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. హలో అనూష గారు. నమస్తే అండి. నమస్తే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. డిపిఓగా సెలెక్ట్ అయ్యారు అంటే మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి సెలెక్ట్ చేసుకోవడానికి. ఇదే పోస్ట్ ని ఎందుకు మీరు ఆప్షన్ గా ఎంచుకున్నారు? సో మాకు ప్రిఫరెన్సెస్ ఉంటాయండి. సో మన నేచర్ ఆఫ్ వర్క్ దేనికి సూట్ అవుతుందో దాన్ని బట్టి మనం ప్రిఫరెన్సెస్ ఇస్తూ ఉంటాము. సో నేను డెప్యూటీ కలెక్టర్ ఫస్ట్ పెట్టాను. సో తర్వాత డిపిఓ అనేది నాకు స్కోప్ ఎక్కువ ఉన్న జాబ్ లాగా అనిపించింది. సో దాన్ని ఆప్ట్ చేసుకున్నాను, దానికి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అంటే ఇంకా మొత్తం 18 ఆప్షన్స్ ఉంటాయి, అందులో దీన్నే ఎందుకు పర్టికులర్ గా సెలెక్ట్ చేసుకున్నారు? అంటే డిపిఓకి ఉన్న నేచర్ ఆఫ్ వర్క్ చూస్తే కనుక మనకి చాలా స్కోప్ ఉందండి. అంటే డిఫరెంట్ సెక్టర్స్లో మనం చేయొచ్చు. హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, శానిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అంటే ఒక విలేజ్ని ఆల్రౌండ్గా మార్చడానికి, అంటే ఒక మోడల్ విలేజ్ అనే కాన్సెప్ట్ మనం వింటున్నాము. సో గ్రామ్ స్వరాజ్ అంటాము. సో విలేజెస్ని మనం మార్చాలి సమూలంగా అంటే కనుక అది డిపిఓల్లో అవుతుంది అని భావించి దీన్ని చూస్ చేసుకోవడం జరిగింది. అనూష గారు, అందరూ ఇప్పుడు సిటీస్ లో ఉండాలి అని కోరుకుంటున్నారు. మీరు కూడా హైదరాబాద్ లో ఉన్నారు, ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నారు. ఈవెన్ మీ హస్బెండ్ కూడా ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఒక జిల్లాకు వెళ్ళి గవర్నమెంట్ జాబ్ చేయాలని ఎందుకు అనుకున్నారు? సర్వీస్ మోటో ఉంటే చాలండి. దానికి మనకి విలేజెస్, అర్బన్ ఏరియాస్ అని ఏం లేదు. సో ఇంకా చెప్పాలంటే ఆ ప్రశాంతత అదంతా కూడా మనకి విలేజెస్లోనే ఉంది ప్రస్తుతం చూస్తే కనుక. సో విలేజెస్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో చాలా వరకు హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ ఇంకా రీచ్ అవుట్ అవ్వని విలేజెస్ కూడా ఉన్నాయి మనకి. రిమోట్ విలేజెస్ కానీ, ట్రైబల్ విలేజెస్ అలాంటి చోట్ల. సో మనం మార్క్ చూపించాలి అంటే కనుక డెఫినెట్గా అలాంటి స్కోప్ డిపిఓకి ఉంది. మీరు బీటెక్ చదివారు అండ్ చక్కగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో సెటిల్ అయిపోవచ్చు. కానీ యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి, లేదంటే గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి, గవర్నమెంట్ జాబే చేయాలని ఎందుకు మీరు ఇలాగా ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు? నాకు ఒక కొటేషన్ చాలా ఇన్స్పైర్ చేసిందండి. మహాత్మా గాంధీ గారు చెప్తారు. సో మనం ఏదైనా చేంజ్ కావాలి అనుకుంటే ఆ చేంజ్ మనమే అయి ఉండాలి అని చెప్పి. సో మనం జనరల్గా ఏ ఇష్యూని చూసినా కూడా సొసైటీలో ఇది ఇలా ఎందుకు ఉంది అని క్వశ్చన్ చేస్తాం. కానీ ఆ క్వశ్చన్ చేసేటప్పుడు దాన్ని మనం మార్చడానికి మన వంతుగా మనం ఏం చేయొచ్చు అనేది చాలా వరకు ఆలోచించరు. సో ఆ పాయింట్లో నాకు అనిపించింది, అంటే మనమే ఆ చేంజ్ తీసుకురావడానికి ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి. సో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని సివిల్ సర్వీసెస్ అనేది స్టార్ట్ చేశాను ప్రిపరేషన్. సో ఆ జర్నీలో భాగంగా టీజీపీఎస్సీ రాయడం, ఇలా సెలెక్ట్ అవ్వడం జరిగింది. నార్మల్గా డిఎస్పీగా సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా మీకు ఉంది. చాలా మందికి డైనమిక్గా ఉండొచ్చు, కాకి యూనిఫామ్ వేసుకోవచ్చు, లా అండ్ ఆర్డర్లో వర్క్ చేయొచ్చు అనుకుంటారు. కానీ మీరేమో డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా ఏదైనా రీజన్ ఉందా? అంటే డిస్ట్రిక్ట్స్లో పనిచేయాలి, విలేజెస్ కోసం పనిచేయాలని కాకుండా ఇంకా పర్టికులర్గా ఇదే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది? డిఎస్పీతో పోలిస్తే డిఎస్పీ కూడా చాలా మంచి జాబ్ అండి. ఈ రోజు మనకి సైబర్ క్రైమ్ కానీ, క్రైమ్స్ అగెయిన్స్ట్ ఉమెన్ ఎక్కువ అవుతున్నాయి. సో అది కూడా చూస్ చేసుకోవడం అనేది మంచి ఆప్షనే. కానీ నాకు రెండిట్లో కొంచెం కంపారబుల్గా నా నేచర్కి తగ్గట్టు డిపిఓ అనేది బెటర్గా సింక్ అవుతుంది అనిపించింది. సో ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ఒక పర్టిక్యులర్ సెక్టర్లో కాకుండా అన్నిట్లోనూ చూపించగలను, చూపించాల్సిన అవసరం ఉంది ఎక్కువ అనిపించింది. ఆ వాక్యూమ్ కనిపించింది. సో అందుకోసమని దీన్ని చూస్ చేసుకోవడం జరిగింది. యూపీఎస్సీకి సెలెక్ట్ అవ్వాలి, సివిల్స్ సాధించాలి అనేది మీ లక్ష్యం. ఇప్పటి వరకు ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చారు? యూపీఎస్సీ జర్నీలో 3 అటెంప్ట్స్ ఇచ్చానండి సివిల్ సర్వీసెస్కి సంబంధించి. యూపీఎస్సీ కండక్ట్ చేసే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి 2 అటెంప్ట్స్ ఇవ్వడం జరిగింది. అయితే గ్రూప్ 1 ఫలితాల్లో మీరు 112వ ర్యాంక్ సాధించారు. కానీ సివిల్స్ లో ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అనిపించింది మీకు? యూపీఎస్సీ మెయిన్స్ రాశానండి నేను. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ కూడా రాశాను. సో మెయిన్స్ రాసినప్పుడు ఫస్ట్ 2 అటెంప్ట్స్లోనే నేను మెయిన్స్ వరకు వెళ్ళాను. సో అంటే సెకండ్ అటెంప్ట్ అండ్ థర్డ్ అటెంప్ట్స్లో అప్పుడు కొంచెం ఏంటంటే స్ట్రాటజీ అనేది కొంచెం మిస్ అయింది అనిపించింది. సో ఆన్సర్ రైటింగ్ అంటే మనకు తెలిసింది రాయడం కాదు, డిమాండ్కి తగ్గట్టు రాయడం అనేది తెలుసుకున్నాను నా ఓన్ జర్నీలో. సో ఆ మిస్టేక్స్ని ఓవర్కమ్ చేయడానికి నేను బెటర్మెంట్ కోసం ట్రై చేశాను. బట్ తర్వాత నాకు కొంచెం ఎన్వైర్న్మెంట్ పట్ల ఇంట్రెస్ట్తో సివిల్ సర్వీసెసే కాకుండా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ రాయడానికి అటెంప్ట్ స్టార్ట్ చేశాను. సో మెయిన్స్ కూడా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి. మీరు ఇప్పుడు ఫ్యాకల్టీగా పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడ వర్క్ చేస్తున్నారు? మీ డ్యూటీస్ ఎలా ఉంటాయి? ఇప్పుడు నేను ఏకేఎస్ ఐఎస్ అకాడమీలో వర్క్ చేస్తున్నానండి. కరెంట్ అఫైర్స్తో పాటు ఎస్ఎన్టీ, ఆంథ్రోపాలజీ కూడా టీచ్ చేశాను. జనరల్గా ఏంటి అంటే స్టూడెంట్స్కి మెంటోర్షిప్స్ ఇస్తాను, కరెంట్ అఫైర్స్ ఇస్తాను. దాంతో పాటు నేను జనరల్గా స్టూడెంట్స్కి ఆల్రౌండ్, అంటే వాళ్ళకి
మెయిన్గా టీచింగ్ ఒకటే కాదండి, ఆల్రౌండ్ డెవలప్మెంట్తో పాటు మోరల్ అండ్ ఎమోషనల్ సపోర్ట్ అనేది ఎక్కువ అనిపించింది. సో వాళ్ళు స్ట్రెస్గా ఉన్నప్పుడు ఒక మాట్లాడే వాళ్ళు ఉండాలి అని అనుకుంటారు జనరల్గా. సో ఎందుకంటే ఈ జర్నీలో స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది పిల్లల విషయంలో, ఎస్పెషల్లీ వాళ్ళు ఈ జర్నీలో అప్స్ అండ్ డౌన్స్ని ఫేస్ చేసినప్పుడల్లా క్విట్ చేయాలి అనే థాట్ వస్తుంది. ఆ టైంలో కొంచెం బూస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మనకి. సో ఆ రోల్ కూడా నేను ఫుల్ఫిల్ చేస్తూ ముందుకు వెళ్తున్నాను. మీరు ఒకవైపు ఫ్యాకల్టీగా అంటే ఒక టీచర్గా వర్క్ చేస్తున్నా కానీ మీరు కూడా స్టూడెంటే. ఈ 2 రోల్స్ని మీరు ఎలా పోషిస్తూ ఉంటారు? రెగ్యులర్ మీ లైఫ్లో ఎలా ఉంటుంది? ఒక ఆస్పిరెంట్గా ఉండి వాళ్ళు ఫ్యాకల్టీగా మారారు అంటే అండి, ఒక ఆస్పిరెంట్ స్టేజ్లో ఉండే ఛాలెంజెస్ ఏంటి, వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు అనేది ఒక ఫ్యాకల్టీకి బెటర్గా అండర్స్టాండ్ అవుతుంది. సో మేము ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి, ఆ ఛాలెంజెస్ ఏంటి అనేది ఫ్యాకల్టీగా మేము అవి ఫుల్ఫిల్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది అనుకుంటున్నాను. ఏకేఎస్ ఐఏఎస్ విద్య అనే యూట్యూబ్ ఛానల్లో నేను మీ వీడియోస్ చూశాను. వీడియోస్ చేయడానికి ఎలా ప్రిపేర్ అవుతుంటారు? వీడియోస్ చేయడం అనేది నా డైలీ రొటీన్ అయిపోయిందండి. సో ఒక రోజు వీడియో రాకపోతే ఏదైనా ఇష్యూ వల్ల సో స్టూడెంట్స్ మిస్ అవుతున్న కామెంట్స్ పెడుతున్నారు, అలాంటివి కానీ ఇవన్నీ కూడా చాలా మోటివేట్ చేస్తూ ఉంటాయి. సో ఏ రోజైనా కూడా కరెంట్ అఫైర్స్ చేయాలి అనేది. సో కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ఎప్పుడైనా డిలే అవ్వచ్చు కానీ, సో నేను ఆల్మోస్ట్గా నాకు 2024లో ఫిబ్రవరిలో యాక్సిడెంట్ అయింది. సో ఐ వాజ్ ఆన్ బెడ్ ఫర్ ఆల్మోస్ట్ 1.5 months. సో ఆ టైంలో కూడా నేను నుంచుని వీడియో చేసే స్థితిలో లేను, కానీ ఆన్ బెడ్ ఉండి కూడా నేను వీడియో రికార్డింగ్, స్క్రీన్ రికార్డింగ్ ద్వారా వీడియోస్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్గా 1.5 months కూడా ఒక్క డే మిస్ అవ్వకుండా వీడియో చేశాను. అండ్ ఇన్ ద మార్చ్ 2025లో నా మ్యారేజ్ అయింది. సో ఆ మార్చ్ మంత్ మొత్తం కూడా 31 daysకి సంబంధించి 31 వీడియోస్ వచ్చాయి. సో నేను ఒక్క రోజు కూడా స్కిప్ చేయకుండా ముందు రికార్డ్ చేసుకోవడము, లేకపోతే ఇంకో రోజు అన్ని ఒకటే రోజు చేసుకోవడం, అలా ఏదో ఒకటి చేస్తాను తప్ప ఐ డోంట్ వాంట్ టు మిస్. బికాస్ స్టూడెంట్స్ ఒక టైంకి అలవాటు అయినప్పుడు దే వెయిట్ ఫర్ అవర్ వీడియోస్ కూడా. ఇంతకీ గ్రూప్ 1కి ఎలా ప్రిపేర్ అయ్యారు? యూపీఎస్సీకి ప్రిపరేషన్ అనేది నాకు చాలా హెల్ప్ చేసిందండి గ్రూప్ 1కి కూడా ప్రిపేర్ అవ్వడానికి. సో సిలబస్ చాలా ఓవర్లాప్ ఉంటుంది మనకి, ఇండియన్ పార్ట్ అనేది. సో తెలంగాణ సిలబస్ అనేది, సో ఈ ఎగ్జామ్ అనేది 22 నుంచి జరుగుతూ ఉందని చెప్పి అప్పటి నుంచి మనం ప్రిపేర్ అవుతూనే ఉన్నాము. సో 22లో క్యాన్సిల్ అయింది, 23లో క్యాన్సిల్ అయింది. సో మళ్ళీ 24లో కూడా జరుగుతుందా లేదా అని అన్సర్టనిటీ మధ్యలో జరిగింది ఎగ్జామ్ అనేది. సో ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాను కాబట్టి నేను జస్ట్ ఎగ్జామ్కి కొన్ని డేస్ ముందే లీవ్ తీసుకుని మళ్ళీ రివిజన్ చేయడం వల్ల నాకు అంత కష్టం అనిపించలేదండి. యూపీఎస్సీ జర్నీలో ఉండటం వల్ల నాకు అది చాలా ఈజీ అయింది. ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు రద్దవుతూనే ఉన్నాయి కదా, క్యాన్సిల్ అవుతూ ఉన్నాయి. చాలా మంది స్టూడెంట్స్ నిజంగా ఫెడప్ అయిపోయినారు, అసలు ఇక చాలే అనే దానికి కూడా వచ్చారు. మరి మిమ్మల్ని మీరు ఎలా కాన్ఫిడెంట్గా ఉంచుకోగలిగారు? ఖచ్చితంగా అండి, ఎగ్జామ్స్ ఇలా పోస్ట్ పోన్ అయ్యే కొద్దీ మనం డిమోటివేట్ అవుతూ ఉంటాము. సో బట్ మన చేతుల్లో లేని విషయాల గురించి మనం వరి అవ్వడము నిజం కాదు, కరెక్ట్ కాదు అనిపించింది. సో దానికోసం అని చెప్పి ఎప్పటికప్పుడు సరే ఈ ఒక్కసారి నేను ప్రయత్నం చేస్తాను, నా వంతు ఏది అవ్వాలనుకుంటే అది అవుతుంది అని చెప్పి నేను ఇంకా ముందుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ జాబ్ వచ్చింది కాబట్టి యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతారా, లేకపోతే ఇంక ఇక్కడికి చాలు అనుకుంటారా? లేదండి, చాలు అనుకోవడం అని కాదు, కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి నా నీడ్ ఇక్కడ ఎక్కువ అవసరం ఉంది అని భావిస్తున్నాను. సో తెలంగాణ స్టేట్కి సంబంధించి మనం ఉన్నాం కాబట్టి తెలంగాణని డెవలప్ చేయడానికి నా వంతు కృషి చేస్తాను ఖచ్చితంగా. డిపిఓగా మీకు పోస్టింగ్ ఎక్కడ వచ్చే ఛాన్స్ ఉంది? నాది Zone 1 అండి. సో Zone 1లో వేకెన్సీస్ని బట్టి ఎలొకేషన్ జరుగుతుంది. సో మోస్ట్లీ Zone 1 డిస్ట్రిక్ట్స్లో రావచ్చు. మీ ర్యాంకు చూసుకున్నప్పుడు గవర్నమెంట్ పోస్టింగ్కి సంబంధించి ఆర్డర్ తీసుకున్నప్పుడు ఎలా అనిపించింది? ఖచ్చితంగా హ్యాపీగా అనిపిస్తుందండి. కాకపోతే లాంగ్ వెయిట్ తర్వాత ఈ సక్సెస్ రావడం అనేది ఆ హ్యాపీనెస్ని ఇంకా డబుల్ చేసింది. సో కాన్ఫిడెంట్గా ఉన్నాను ఎగ్జామ్ రాసిన తర్వాత. బికాస్ నేను ప్రెజెంట్ చేసిన విధానం కానీ, నేను ఆన్సర్స్ రాసిన విధానం కానీ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది నాకు. సో మంచి మార్క్స్ వస్తాయి, ఒక పోస్ట్ వస్తుంది అనుకున్నాను, కానీ ఏంటి అనేది మనం చెప్పలేము కాబట్టి ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు తెలంగాణలో ఏ డిస్ట్రిక్ట్లో మీకు డిపిఓగా పోస్ట్ వచ్చినా వెళ్ళి జాయిన్ అయిపోవడానికి, జాబ్ చేసేయడానికి రెడీగా ఉన్నారా? తప్పకుండా అండి, ఆల్వేస్ రెడీ. చాలా మంది ఫెయిల్ అయిన తర్వాత చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. ఇక ఏం లేదు లైఫ్లో అని చెప్పేసి అసలు మన గోల్ని కూడా మర్చిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు అనూష గారు? ఫెయిల్ అవ్వడం అనేది మన చేతుల్లో కొన్నిసార్లు మన మిస్టేక్స్ వల్ల జరగవచ్చండి. కాకపోతే ఫెయిల్యూర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ అంటారు కదా. సో లాస్ట్ టైం మనం ఏ మిస్టేక్ చేసాము, దేనివల్ల మనం లూజ్ అయ్యాము అనేది తెలుసుకుని ముందుకు వెళ్తూ ఉంటే కనుక ఆ ఫెయిల్యూర్ని సక్సెస్గా మార్చుకోవడం పెద్ద కష్టం కాదు. మీ యూపీఎస్సీ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు, నా ఫెయిల్యూర్ ఏంటి, నా మిస్టేక్స్ ఏంటి అని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఉంటారా? తప్పకుండా చేస్తూనే ఉన్నాను. అలా చేస్తూనే ముందుకెళ్ళడం వల్ల గ్రూప్ 1లో నేను ఒకటే పెట్టుకున్నాను. యూపీఎస్సీలో మనం మెయిన్స్ రాసేటప్పుడు 3 hours ఆఫ్ టైంలో ఇచ్చిన 20-25 క్వశ్చన్స్ కంప్లీట్ చేసిన వాళ్ళే గేమ్ విన్నర్స్ అవుతారు. సో అది గుర్తుపెట్టుకున్నాను. ఇక్కడ యూపీఎస్సీలో నేను కొన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేకపోయాను ఇన్ టైం. సో ఇప్పుడు మనం
టీజీపీఎస్సీలో అది రిపీట్ అవ్వకూడదు. 3 అవర్స్లో 15 క్వశ్చన్స్ ఖచ్చితంగా రాయాలి. అన్ని పేపర్స్తో పెట్టుకున్నాను. అలా కంప్లీట్ చేసిన రోజు ఐ వాజ్ సాటిస్ఫైడ్. ఇప్పుడు జనరల్ కేటగిరీలో మంచి జాబ్ తెచ్చుకున్నారు మీరు. చాలా మంది రిజర్వేషన్ కోసం చూసుకుంటూ ఉంటారు. కానీ మీకు ఎక్కడా కూడా ఆ రిజర్వేషన్ అనేది లేదు. ఎప్పుడైనా అనిపించిందా మీకు అలా? రిజర్వేషన్స్ అనేది ఎవరికి అవసరమో వాళ్ళకి వెళ్తే హ్యాపీ అండి. సో రిజర్వేషన్స్తో పాటు మెరిట్కి కూడా ఎంకరేజ్మెంట్ ఉంటే బాగుంటుంది. కరెక్టే. అయితే మీరు దీనికోసం ఇంకా మిగతా వాళ్ళకంటే ఎక్కువగా కష్టపడాల్సి వచ్చిందా? అది ఇండివిజువల్‌గా డిపెండ్ అయి ఉంటుందండి. సో ఒక్కొక్కళ్ళ క్యాలిబర్‌ని బట్టి ఇప్పుడు కొంతమంది ఎక్కువసేపు చదవాల్సి ఉంటుంది. కొంతమంది తక్కువ చదివినా గుర్తుంటుంది. సో వాళ్ళ ఇండివిజువల్ క్యాపబిలిటీస్‌ని బట్టి వాళ్ళకి అవకాశాలు వస్తాయి. దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే చాలు. ఒకవైపు ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. ఇంకొక వైపు ఫ్యామిలీ ఉంది. ఇంకొక వైపు చూసినప్పుడు మీరు ఎగ్జామ్స్‌కి ఎప్పటికప్పుడు ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. వీటన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అది కొంచెం కష్టతరమే అయిందండి. ఒక ఇయర్‌లో నేను ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నప్పుడే ఎల్ఎల్బీ కంప్లీట్ చేశాను. అప్పుడే పీజీ కూడా కంప్లీట్ చేశాను. సో ఆల్మోస్ట్ 24 అవర్స్ ఆఫ్ టైమ్‌లో ఒక 3-4 అవర్స్ నిద్ర తప్ప నాకు ఎక్కువ టైం ఉండేది కాదు. సో అంత హెక్టిక్‌గా ఉండేది ఒకానొక టైంలో. సో బట్ మన ఇష్టంగా ఏదైనా పనిని చేస్తే గనుక అది కష్టం కాదు అనేది నాకు అనిపించింది. దాన్నే నేను ఫాలో అవుతూ వచ్చాను. అనూష గారు, చాలా మంది గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అనుకుంటారు. అసలు గవర్నమెంట్ ఉద్యోగం మీద మీ అభిప్రాయం ఏంటి? గవర్నమెంట్ జాబ్ అంటే మనకి ఒక సాటిస్ఫాక్షన్‌తో పాటు బాధ్యతను కూడా తెస్తుందండి. సో గవర్నమెంట్ జాబ్ అంటే మనం కోసం ఒక మార్పుని తీసుకొస్తే అట్‌లీస్ట్ మన లైఫ్‌లో ఒక 10 కుటుంబాల జీవితంలో వాళ్ళు మన వల్ల మారారు అనే ఆనందం వాళ్ళకి ఉంది అంటే కనుక ఆ రోజు మనం నిజంగా ఆ జాబ్‌కి న్యాయం చేసినట్లు అవుతుంది. సో నేను అలానే దానికోసం ట్రై చేస్తాను. ప్రభుత్వోద్యోగం, అలాగే ప్రభుత్వ రంగం అనగానే మనకి అవినీతి, లంచాలు లాంటివి ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. వీటన్నిటి మీద మీ ఉద్దేశం, మీ అభిప్రాయం ఏంటి? ఆ ఇష్యూస్ ఉన్నాయండి. కాకపోతే ఇప్పటికి ఇంతకు ముందుతో పోలిస్తే మనం కొంచెం డిజిటల్ గవర్నెన్స్ వైపు వెళ్ళడం గానీ, కరప్షన్ లేకుండా చేయడానికి చాలా ట్రాన్స్‌పరెంట్ మెజర్స్‌ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో ఇంకా చేయాల్సిన అవసరం కూడా ఉంది. వాటిని ఫేస్ అవుట్ చేయడానికి గవర్నమెంట్‌తో పాటు మేము కూడా సాయం చేస్తాం. అనూష గారు, నేను నిజంగా చాలా మందిని చూశాను. గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు ఇక వాళ్ళకి ఇంకేమీ ఉండదు. అదే వాళ్ళ టార్గెట్‌గా పనిచేస్తారు. కొన్నాళ్ళు జాబ్ బానే చేస్తారు. ఆ తర్వాత ఈ లంచాలు లాంటివి ఆటికి అలవాటు పడిపోయి జాబ్ పోగొట్టుకొని, పరువు పోగొట్టుకునే పరిస్థితులు కూడా వస్తున్నాయి. ఎందుకలా జరుగుతోందంటారు? అంటే అండి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్‌లో మనకి పే అనేది కార్పొరేట్‌తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువగా ఉంది. సో మనకి పే స్కేల్ ఎప్పుడైతే కొంచెం ఎక్కువగా ఉంటుందో అప్పుడు మనకి నీడ్స్‌కి సరిపడా మన గవర్నమెంట్ జాబ్ నుంచే అంటే ఇప్పుడు మనకి రెంట్‌తో పాటు ఫ్యామిలీ, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఇవన్నీ చూసుకోవాలి అన్నప్పుడు అంత పే మనకి గవర్నమెంట్‌లో రాలేదు అన్నప్పుడు సమ్ అదర్ ఆప్షన్స్ కోసం ట్రై చేస్తారు. సో మనం మంచి పే అనేది గవర్నమెంట్ జాబ్స్‌లో మనమే ప్రొవైడ్ చేస్తున్నాము అన్నప్పుడు ఇలాంటివి డిస్కరేజ్ అవుతాయి కదా! ఇంతకీ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఎక్కడ పుట్టి పెరిగారు? ఎక్కడ చదువుకున్నారు? మీ హస్బెండ్, పేరెంట్స్? నాది ఖమ్మం అండి. నేను పుట్టి పెరిగిందంతా కూడా ఖమ్మంలోనే. చదువుకుంది స్కూలింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఖమ్మంలోనే జరిగింది. సో మా ఫాదర్ చంద్రశేఖరరావు గారు బిజినెస్ మెన్. మా మదర్ హోమ్ మేకర్. నాకు ఒక బ్రదర్ ఉన్నారు శ్రీరామ్. తను ఐఐఎంలో గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌లో వర్క్ చేస్తున్నాడు. మనం చదువుకుంటున్నాము అంటే ఆ చదువుకి సంబంధించి మనకు కూడా కొన్ని లక్ష్యాలుంటాయి. మనం ఏదో చేయాలి అనుకుంటాం. అంటే ఫస్ట్ నుంచి గవర్నమెంట్ జాబే మీ టార్గెటా? అవునండి. నేను నా 10థ్ క్లాస్‌లో డిసైడ్ అవ్వడం జరిగిందండి. ఐదర్ డాక్టర్ కానీ లేకపోతే ఏదైనా పబ్లిక్ సర్వీస్ ఉన్న జాబ్ వైపు వెళ్ళాలి అనేది ఒకటి ఆ టైంలో నాకు తెలిసి తెలియని డెసిషన్ తీసుకున్నాను. సో డాక్టర్ కాకుండా పబ్లిక్ సర్వీస్ చేసే స్కోప్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది అన్నప్పుడు సివిల్ సర్వీసెస్ ఒక ఆప్షన్ లాగా కనపడింది. సో దాన్ని చూస్ చేసుకొని బీటెక్ తర్వాత కూడా దీన్నే పర్స్యూ చేయడం జరిగింది. చాలా మంది ఆడవాళ్ళకి కొన్ని కష్టాలు, ఇబ్బందులు ఉంటాయి. ఇలా ప్రిపేర్ అవ్వడానికి మీరేం చెప్తారు లేడీస్‌కి ముఖ్యంగా? సెల్ఫ్ డౌట్ ఉండకూడదండి. ముఖ్యంగా మనం ఖచ్చితంగా మనం ఇది చేయగలము అని చెప్పి డిటర్మైన్డ్‌గా ఉంటే ఎటువంటి ఆడ్స్‌నైనా మనం ఫేస్ చేయొచ్చు. వాటిని ఓవర్‌కమ్ చేయొచ్చు. సో ఈ రోజుల్లో నమ్మకంతో పాటు మన మీద మనకి ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉంటూ ఇంట్లో ఎంకరేజ్‌మెంట్ ఉంది అనుకోండి ఖచ్చితంగా వుమెన్ ఏదైనా సాధిస్తారు. సో ఈరోజు చాలామంది మెన్ సాధించలేని విజయాలను కూడా అందుకుంటున్నారు. చాలామందికి ఎగ్జాంపుల్‌గా, రోల్ మోడల్స్‌గా ఉంటున్నారు. సో ఖచ్చితంగా వుమెన్ సాధించగలరు ఏదైనా కూడా. ఒకటేంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో పాటు ఫ్యామిలీ సపోర్ట్ అవసరం. సివిల్స్, గ్రూప్స్, గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్‌కి మీరేం చెప్తారు? మీ గైడెన్స్ చాలా అవసరం. అవునండి. సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతున్నా ఒకటి మనం ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నామో దానికి సంబంధించిన సిలబస్
PYQs ఎలా వస్తున్నాయి ఏంటని తెలుసుకుని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడం. సో 10 పుస్తకాలని ఒకసారి చదివే బదులు ఒకటే పుస్తకాన్ని 10 సార్లు చదవండి, ఇది మాత్రం చెప్తాను. సో దానికి తగ్గట్టు మీరు టైమ్లీ ఎవాల్యుయేషన్స్ చేసుకోండి, టెస్ట్ సిరీస్ లాంటివి రాయడము, ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ని స్టాటిక్ని లింక్ చేసి చదువుకోవడం, ఇలాంటివన్నీ చేస్తే కనుక సక్సెస్ అనేది మీదే అవుతుంది. ఇప్పట్లో గ్యాడ్జెట్స్ అనేవి చిన్నపిల్లలనే కాదు పెద్దవాళ్ళని కూడా చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి, మిస్లీడ్ చేస్తున్నట్టుగా ఉన్నాయి. గ్యాడ్జెట్స్ అవసరం మనకి ఎంతవరకు ఉంటుంది అంటారు, ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి? ఈ రోజుల్లో మనకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వల్ల చాలా మార్పులు వచ్చాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ ప్రిపరేషన్ కానీ టీజీపీఎస్సీ తీసుకుంటే మనకి చేతిలో ఒక ట్యాబ్ కానీ సెల్ ఫోన్ కానీ ఉంటే చాలు, ఏ బుక్ లేకపోయినా మనం ప్రిపేర్ అయ్యే స్టేజ్లో ఉన్నాం. మనం అంత అవైలబిలిటీ ఉంది సోషల్ మీడియాలో కానీ రీసోర్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ. కానీ దాన్ని మనం ఎలా యూస్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. సో మనం దాన్ని పాజిటివ్గా యూస్ చేసుకుని మనం ప్రిపరేషన్ వైపు యూస్ చేసుకుంటే దాని నుంచి మనం బెనిఫిట్ పొందుతాము. లేదు అని చెప్పి మనం దానివల్ల డిస్ట్రాక్ట్ అయ్యాము అంటే కనుక కంప్లీట్గా మీ గోల్ నుంచి దూరం అయిపోతుంది. లైఫ్ లో ఎప్పుడైనా టఫెస్ట్ సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారా మీరు? ఖచ్చితంగా ఫేస్ చేస్తామండి. యూపీఎస్సీ జర్నీ అనేది అంత స్మూత్ జర్నీ కాదు. సో ఒకసారి ఫెయిల్ అవుతాము, ఒకసారి సక్సెస్ అవుతాము. సో మనం ఫెయిల్ అయినప్పుడు బాధపడకుండా దానికి కారణం ఏంటి అనేది మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకుని సక్సెస్ వైపు మార్చుకోవాల్సిన అవసరం మనకే ఉంటుంది. విమెన్ ఎంపవర్మెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? అలాగే ఒక మహిళకి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఎంతవరకు అవసరం? ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అవసరమే అండి. అంటే ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా మంది ఉమెన్ మనకి వర్క్ చేస్తున్నారు అండ్ ఇండిపెండెంట్ గా ఉండటానికి ట్రై చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఓన్ ప్యాషన్స్ ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోగలరు. అలానే ఫ్యామిలీలో ఉమెన్ ఎడ్యుకేటెడ్గా ఎప్పుడైతే ఉంటారో ఆ ఇల్లు మొత్తం కూడా డిసిప్లిన్డ్గా చాలా మంచిగా ఉంటుంది అని అంటారు. సో దానికి సంబంధించి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది చాలా అవసరం. సో ఎప్పుడైతే హస్బెండ్స్ మీద డిపెండ్ అయి ఉంటారో అప్పుడు వాళ్ళ చాయిసెస్ కన్స్ట్రైన్ అవుతాయి, దాంతోపాటు వాళ్ళు నిర్ణయం తీసుకునే శక్తి కూడా కోల్పోతారు. సో అలాంటప్పుడు మంచి చెడు అనే దానికోసం కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో బెటర్ పొజిషన్లో ఉండాలన్నా, పిల్లల్ని మంచిగా చదివించాలన్నా కూడా ఆ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది అవసరం. మీ రోల్ మోడల్ ఎవరు? మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వ్యక్తులు? మన కంట్రీలో చాలా మంది సివిల్ సర్వెంట్స్ ఉన్నారండి. సో చేంజ్ కోసం వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళు నాకు ఇన్స్పిరేషనే. సో సొసైటీ కోసం అంటే మనం చాలా మంది ఏంటంటే క్రెడిట్ కోసమో లేకపోతే అటెన్షన్ కోసమో వర్క్ చేస్తారు. సో అలా కాకుండా నిజంగా ఎవరైతే అవసరంలో ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా నాకు ఇన్స్పిరేషన్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే చాలా మంది కనీసం సినిమాలు చూడరు, పెళ్ళిళ్ళు పేరెంటాలకు కూడా వెళ్ళరు, ఎంజాయ్మెంట్ అంతా దూరం పెట్టాలి, మొత్తం పుస్తకాలు చదువుతూనే ఉండాలి రోజంతా అనే దాంట్లో కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేం చెప్తారు? నేను అదే కేటగిరీ అండి. యాక్చువల్గా సినిమాలు నేను చాలా తక్కువ చూస్తాను. సో ఫ్యామిలీ ఫంక్షన్స్ అంటే చాలా క్లోజ్ సర్కిల్లో తప్ప వెళ్ళేదాన్ని కాదు. నా మీద ఆ కంప్లైంట్ కూడా ఉంటుంది, అన్నిటికీ రాదు ఫంక్షన్స్ కి, ఎప్పుడోసారి వస్తుంది అని. సో బట్ నేను బిలీవ్ చేసే ప్రిన్సిపల్ కొంచెం కష్టపడే ఫీల్డ్ లో ఉన్నప్పుడు కొన్ని సాక్రిఫైసెస్ చేయాలి. సో మనం ఆ టైంని కొంచెం బెటర్గా యూజ్ చేసుకోవాలి అని అంటే కొన్ని థింగ్స్ని సాక్రిఫైస్ చేయాలి అనుకున్నాను. సో నేను అలా చేస్తూనే వచ్చాను ఇప్పటి వరకు. అంటే ఓకే, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం వల్ల మీరు ఎలా పెట్టుకున్నారు లిమిట్స్ అనేవి మీకు, అంతేగాని నార్మల్గా మీరు ఎలా ఉండే వ్యక్తి కాదు? లేదండి, నార్మల్గా అయితే సోషల్ పర్సన్ నేను, కొంచెం కలుస్తాను, అందరినీ ఇంటరాక్ట్ అవ్వడం ఇష్టము. కానీ మూవీస్ చూడటం అవన్నీ అయితే కొంచెం తక్కువే. ఈ రోజుల్లో ఆడపిల్లలకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ముఖ్యంగా జాబ్స్ చేసే వాళ్ళకి. ఎలా ఈ సొసైటీని ఎదుర్కోవాలి? అంటే ఫస్ట్ థింగ్ మనం ఎంపవర్డ్గా ఉండాలండి. మనకున్న రైట్స్ ఏంటి అని తెలుసుకున్నప్పుడు సో దాన్ని మరీ మిస్యూజ్ చేసే విధంగా కూడా ఉండకూడదు. సో మన రైట్స్ అనేవి మనం ప్రొటెక్ట్ చేసే విధంగా ఉండాలి. సో ఒక ప్లేస్లో వర్క్ చేస్తున్నాము అంటే మనకు అక్కడ ఏమైనా ఇబ్బందులు ఎదురైనాయి అంటే మనకి ఎటువంటి ప్రొటెక్షన్ ఉంది. చాలా లాస్ ఉన్నాయండి ఇండియాలో. సో ఉమెన్ ప్రొటెక్షన్ కోసం అలాంటి లాస్ గురించి మనకి అవేర్నెస్ ఉండాలి. గవర్నమెంట్ కూడా దానికి సంబంధించిన అవేర్నెస్, ఎంపవర్మెంట్ ఇవన్నీ చేస్తే కనుక ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. మీ మాటలు చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నాయండి. ఎంతోమందికి మీరు ఆదర్శం కూడా. నిజానికి మీరు ఇలాగే కష్టపడాలి, యూపీఎస్సీ కూడా కొట్టాలి. త్వరలోనే మిమ్మల్ని ఏదో ఒక మంచి పెద్ద జిల్లాలో డిపిఓగా చూస్తామని అనుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అనూష గారు. థ్యాంక్ యూ సో మచ్.